ప్రియులరా, యాకోబు పత్రిక యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు. అందరం మీరు కలిసి చదువుకున్న వచనాలు. జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 26 and 27 verses we will read together. అందరం కలిసి చదువుకున్నాం. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయంలో మోసపుచ్చుకుంటూ భక్తి గల వాడిని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంటను వారి ఇబ్బందులు పరామర్శించటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటే. పిల్లరా, ఈ వచనాలు ఒకసారి మనం గమనించి అర్థం చేసుకున్నట్లయితే, ఎవరైనా నేను భక్తిపరునని అని అనుకుంటూ నోటిని అదుపులో పెట్టుకోకుండా మాటలు నియంత్రించుకోలేకుండా మనల్ని మనము మోసపుచ్చుకుంటూ భక్తి చేస్తే ఆ భక్తి వ్యర్థమే అని ఇక్కడ యాకోబు గారు మరి అంటా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, ఆ భక్తి దేవుని దృష్టిలో విలువలేదు. ఆ భక్తి దేవుని దృష్టిలో వ్యర్థం అనే విషయాన్ని మరి ఇక్కడ యాకోబు గారు మనకి తెలియపరుస్తా వస్తా ఉన్నాడు. అంటే విశ్వాస జీవితంలో యాకోబు గారు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, మన నోటిని లేదా మన నాలుకను నియంత్రించుకోకపోతే మన హృదయం మోసపోతుంది అంటా ఉన్నాడు. మన భక్తి కూడా వ్యర్థమే అంటా ఉన్నాడు అనమాట. అంటే తన నోటికి లేదా నాలుకకు కళ్ళం పెట్టుకున్నాక అంటే ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు అడ్డు అదుపు లేకుండా మనము మాట్లాడేవారుగా వస్తూ ఉంటాం అనమాట. నియంత్రణ ఉండదు, ఏది పడుతుంది మరి మాట్లాడడం, సమయం సందర్భం లేకుండా ఏది పడుతుంది షేర్ చేయడం మరి జరుగుతా వస్తా ఉంటది. కోపంలో ఏదైనా మాట్లాడడం కానీ, ఇతరుల మీద తోటి వారి మీద గాసిప్ చెప్పడం కానీ, ఇక్కడ మాట అక్కడ మాట, అక్కడ మాట ఇక్కడ మాట మరి చెప్పడం కానీ, దూషణకు వాగ్వేదానికి దిగడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, గర్వంగా మాట్లాడడం కానీ, అంతా నాకే తెలుసులే అన్న భక్తిలో చాలా మంది వస్తా ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా కళ్ళము లేకపోవడమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. అంటే జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. మన నోటి నుండి వచ్చే మాటల ద్వారా తోటి విశ్వాసులని కావచ్చు, మనుషులనే కావచ్చు, ఎవరినైనా సరే మనం మాట్లాడే మాటలు ఇతరుల మనసుల్ని గాయపరుస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మరి ఆ గాసిప్ మాటల ద్వారా లేకపోతే మనం మాట్లాడే మాటల ద్వారా కుటుంబాలు కూడా మరి పాడయ్యే విధంగా ఉంటాయి. థర్డ్ వన్ గా మనం చూసినట్లయితే, సంఘంలో డిస్ప్యూట్స్ కూడా మరి వచ్చేవారిగా ఉంటాయి. అంటే సంఘ విభజనకు మరి కారణమైతాయి ఇట్లాంటి మన మాటలు కళ్ళం పెట్టుకోకపోతే. నోటికి కళ్ళం పెట్టుకోవడం అంటే ఏంది అనే విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, మాట్లాడే ముందు దేవుని భయంతో నియంత్రణ కలిగి మనము మాట్లాడే వారికి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి వివేచన కలిగి ఏది మాట్లాడుతా ఉన్నామో అది కాన్షియస్ కలిగి మరి మనము మాట్లాడేవారిగా ఉండాలని, మన నోరు మన మాటలు ప్రభు యొక్క ఆధీనంలో ఉంటున్నాయన్న విషయాన్ని గమనిస్తూ మనము మాట్లాడేవారి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. కళ్ళెం అంటే, ఇప్పుడు ఉదాహరణకు గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రం ఎట్లా కంట్రోల్ అవుతుంది? దానికి మూతికి అది పెడతారు కదా, తాడు గుంజుతామంటే ఎంత స్పీడ్ పోయినా విత్ ఇన్ సెకండ్స్ లో అది కంట్రోల్ అవుతుంది అనమాట. కళ్ళం అంటే ఆ విధంగా అనమాట. సో అందుకే యాకోబు గారు దీనిపైన వచనాలను ఈ విధంగా రాస్తా ఉంటాడు. యాకోబు పత్రిక 1:19 వచనంలా జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడేటకు కోపించుటకు ఏం చేయాలి? నిదానించాలని అక్కడ
యాకోబు గారు యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. చాలా మంది ఈ విధంగా అనుకుంటా వస్తా ఉంటారు. ఏమనంటే ఆ చర్చ్ కి రెగ్యులర్ గా వెళ్తా ఉన్నాం కదా. చాలా మంది భక్తి అంటే ఈ విధంగా అనుకుంటారు. చర్చ్ కి రెగ్యులర్ గా వెళ్తా ఉన్నాం కదా, ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం కదా, ఉపవాసం ఉంటా ఉన్నాం కదా, బైబిల్ చదవాలి కాబట్టి చదువుతా ఉన్నాం కదా, ఆదివారం ఆరాధన చేస్తా ఉన్నాం కదా అని చాలా మంది అనుకుంటా ఉంటాం. ఇదంతా కూడా బాహ్య భక్తి. ఇది బాహ్యంగా కనిపించే భక్తి అన్నమాట. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మనం చూడొచ్చు. సుంకరి అండ్ పరిసైనిక వృత్తాంతాన్ని మనం చూడొచ్చు. పరిసైనిక వృత్త ఆయన మాటలు చూసినట్లయితే లూకాసు వార్తలో ఇది ఉంటది, స్టోరీ ఉంటది, మనం తీయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ విధంగా ప్రస్తావిస్తా ఉంటాడు అనమాట. ఇతరులలాగా నేను దోపి చేయలేదు, అన్యాయం చేయలేదు, వ్యభిచరించలేదు, ఈ సుంకర్లాగా అసలు నేను ఉండలేను అని ప్రస్తావిస్తూ ఉంటాడు అనమాట. వారానికి 2 సార్లు మంచి ఉపవాసం ఉంటా ఉన్నా, నా రాబడి అంతట్లో, నా సంపాదన అంతట్లో 10వ వంతు దేవునికి ఇస్తా ఉన్నా అని ఆయనకైనా గొప్పలు చెప్పుకున్నట్లుగా హృదయం గర్వంతో దేవునితో కాకుండా తన గురించి మాట్లాడుతున్నట్లుగా, అంటే సెల్ఫ్ రైటియస్నెస్ ని ఆయన కనపరుస్తున్నట్లుగా మన వృత్తాంతంలో మనం చూడొచ్చు పిల్లరా. అంటే ఒక మాటలో చెప్పాలంటే బయట శుభ్రం లోపల కుళ్ళిన సావన్నట్లు అనమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్తలో పరిసయ్యుల గురించి ఒక చాప్టర్ ఉంటది మొత్తం 23వ అధ్యాయంలో. వాళ్ళని ఈ విధంగా అంటాడు. ఏమంటాడంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనంలో ఒకసారి చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. 28వ వచనం, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారని అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల ఘంటాపదంగా వాళ్ళకు మరి చెప్పినట్లుగా మరి మనం చూడొచ్చు పిల్లరా. అంటే ఇట్లాంటి భక్తి వ్యర్థం. ఇది వ్యర్థమైన భక్తి అని మరి అక్కడ యాకోబు గారు మరి చెప్తా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నట్లుగా మనం చూడ అంటే పనికిరాని భక్తి ఇది వ్యర్థమైన భక్తి, ఇది అక్కరకాని భక్తి. ఈ భక్తిలో యథార్థత ఉండదు. ఈ భక్తిలో సెల్ఫ్ డిసిప్షన్ ఉంటుంది. ఈ భక్తిలో గాసిప్, విభేదాలు, అబద్ధాలు, ఎస్పెషల్లీ పాపం చేస్తే పాపం చేస్తలేంలే అనుకుంటాం, నేను మంచిగానే ఉన్నాం అనుకుంటాం, నీతిగా జీవిస్తున్నాం అనుకుంటాం, మంచి భక్తి పరులుగా జీవిస్తున్నాం అనుకుంటాం. కానీ సిన్తో మిక్స్ అవుతున్న భక్తి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. నిజంగా ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజమైన భక్తి ఏంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, పవిత్రమైన దీని వాక్యంలో మనం యాకోబు పత్రిక చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 27వ వచనంలో పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంది అని అంటే, బైబిల్ ప్రకారంగా యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం నిజమైన భక్తి 2 ప్రధాన లక్షణాలని కలిగి ఉంటుంది అనుకుంటే అక్కడ మనం చూడొచ్చు. ఒకటి ఏంది అని అంటే, బలహీనుల యందు సేవా దృక్పథాన్ని కనపరచడం. రెండవదిగా వ్యక్తిగత పవిత్రత అనేది అక్కడ ఆయన మరి యాకోబు గారు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. నిజంగా మన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అంటే కలుషితం లేకుండా, భక్తి అనేది కలుషితం లేకుండా బయట సేవా దృక్పథాన్ని కనపరుస్తూ లోపల దేవుని కొరకు అనగా హృదయ అంతరంగంలో పవిత్రంగా జీవించడమే నిజమైన భక్తి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఈ విధంగా ఆయన ప్రస్తావిస్తున్నాడు. దేవుడే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. 25వ వచనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెంను వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. 26వ వచనంలో, గురుటి పరిసయుడా, గిన్నెయు పల్లెంను వెలుపల శుద్ధి చేయనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. గిన్నెలో పనుల్లో ఉన్న దాన్ని బయట శుద్ధి చేస్తున్నారే గాని లోపల శుద్ధి లేదు, లోపల శుద్ధి చేయట్లేరు అన్నక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. గిన్నె లోపట ప్లస్ బయట శుద్ధిగా ఉండాలి. పవిత్ర నిష్కలంకమైన భక్తి అంటే
అదే ప్రియులరా, నిజంగా నువ్వు అంటే మనం యాజ్ ఎ బిలీవర్స్ గా నువ్వు నార్మల్ గా మనం చూస్తా ఉన్నట్టు నువ్వు బయట సేవా దృక్పథాన్ని కనపరచాలంటే ముందు నీ హృదయ అంతరంగ స్థితి, నీ హృదయం అంతరంగంలో పవిత్రత, శుద్ధి కలిగి ఉండాలనే విషయాన్ని మనం మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. అందుకే గిన్నె లోపల ప్లస్ గిన్నె బయట రెండు కూడా శుభ్రంగా ఉండాలి. అందుకే పిల్లరా, పరిచర్యలో వాడబడాలన్నా, మరి ప్రభులో ముందుకెళ్లాలన్నా చాలా ప్రాముఖ్యమైనది పవిత్రత, హోలీనెస్. పవిత్రత లేకుండా మనం ఎంత పరిచర్య చేసినా ఆ పరిచర్య నిలవదు. కొంతకాలం నడుస్తుందేమో కానీ తర్వాత ఆ పరిచర్య నిలబడదు, దేవుడు పక్కకు తప్పిస్తాడు. హృదయ అంతరంగంలో శుద్ధి ఉంటే, యథార్థంగా దేవుని కోసం ఉంటే, యథార్థంగా మరి పరిశుద్ధంగా మరి జీవిస్తున్నట్లయితే మరి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా మరి ఆయన యొక్క పరిచర్యలో వాడుకుంటాడు. హృదయ శుద్ధి లేకుండా మనం ఎంత పని చేసినా, ఎంత సేవలో ముందుకు వచ్చినా ఆ సేవ నిలవదు, ఎంతకాలం కూడా ఉండదు. అది కొంతకాలం అని ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. అందుకే దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభువులో చాలా అనేక సందర్భాల్లో మనం బైబిల్ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు పిల్లరా. అందుకే అందుకే మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ విధంగా ఉంటూ యాజ్ బిలీవర్స్ గా ఈ విధంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన పరిచర్యలో మరి ముందుకెళ్తా ఉన్నప్పుడు మరి 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే భక్తి అని మరి అక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నార్మల్ గా ప్రాచీన సమాజంలో కొన్ని వందల ఏళ్ళు బ్యాక్ వెళ్తే ఎట్లుండేనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించిన కాలంలో కావచ్చు, లేదా ఇక 200-300 ఏళ్ల ముందు ఆ కాలంలో కావచ్చు, దిక్కులేని వారిని, అనాథ పిల్లలను లేదా విడోస్ ని అత్యంత బలహీనులుగా చూస్తూ వచ్చేవారనమాట. సమాజంలో వాళ్ళని పక్కన పెడుతూ వచ్చేవారనమాట. అంటే కుటుంబ రక్షణ లేకుండా పేదరికం వారి మీద దోపిడీ చేయడం ఇలా వస్తా ఉండే. అందుకే డిట్రాన్ 24వ అధ్యాయం 19వ వచనంలో కూడా మరి ఈ మాటలు ఉంటాయి. నీ పొలంలో నీ పంట కోయినప్పుడు పొలంలో ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటితోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారి కొరకును, విధవరాండ్ల కొరకును ఉండవలనని అక్కడ మనం చూడొచ్చు. ఐజాయాలో కూడా మనం చూడొచ్చు. 1వ అధ్యాయం 17వ వచనంలో తండ్రి లేని వారికి, అనాథులకు, విధవరాన్లకు పక్షాన మీరు నిలబడాలి, వారికి న్యాయం తీర్చాలని మరి దేవుని గ్రంథంలో దేవుని గ్రంథంలో మనం చూడొచ్చు, బైబిల్ వాక్యంలో మనం చూడొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లయితే యాజ్ అ బిలీవర్స్ గా లేదా యాజ్ అ చర్చ్ గా మనం చూసుకున్నట్లయితే చర్చ్ లో రకరకాల మనుషులు, పీపుల్ వస్తా ఉంటారనమాట. మనం గమనించినట్లయితే మరి ఎవరైతే ఆర్ఫన్స్ గా లేదా తల్లి గాని తండ్రి గాని లేకుండా వస్తా ఉన్నారో, భర్త లేకుండా ఉంటూ తన యొక్క సంసారాన్ని, పిల్లలను దేవునిపై కట్టుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేస్తా ఉన్న కుటుంబాలు వస్తా ఉన్నాయో, ఎవరైతే పేదరికంలో నీడి పీపుల్ ఎవరైనా వస్తా ఉన్నారో, ఎవరైతే ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్తూ ఆర్థిక స్తోమతగా లేకుండా వస్తా ఉన్నారో, అంత మాత్రం కాదు, ఎవరైతే బాధలో వస్తా ఉన్నారో, చెప్పుకోలేని పరిస్థితుల్లో వస్తా ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళని సంఘంగా, చేదుడు వాదుడుగా సంఘంగా సపోర్టివ్ గా ఉండాలి. అది భక్తి మరి అక్కడని మరి యాకోబు గారు మరి చెప్తా ఉన్నట్టు పిల్లలు నిజంగా గమనించినట్టయితే అవసరంలో ఉన్న కుటుంబానికి హెల్ప్ఫుల్ గా ఉండడం, ఆర్థికంగా బలహీనులుగా ఉన్న వాళ్ళని ఆదుకోవడం, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం అనేది మనం నేర్చుకోవాలి పిల్లరా. నిజంగా యాజ్ అ చర్చ్ గా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయాల్లో. నార్మల్ గా యాజ్ అ చర్చ్ గా నేను ట్రెజరీగా వస్తున్న సందర్భాల్లో మరి అంకుల్ గాని, రాజన్ గాని, ఇంకా అదర్ ఎల్డర్స్ గాని మరి చూసుకున్నట్లయితే జెన్యున్ గా నీడిలో ఉన్న వాళ్ళు, సహోదరులను గుర్తించి వాళ్ళకి సపోర్టివ్ గా ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కదా, సంఘంగా కూడా కాదు, సంఘం వెలుపల కూడా మరి యాజ్ అ చర్చ్ గా మరి సపోర్ట్ గా ఉండడానికి ప్రభు మరి సహాయం చేస్తా వస్తామని పిల్లరా. నిజంగా ఇది విషయాలు గమనించుకోవాలి మనం. ఎస్పెషల్లీ ఇబ్బందుల్లో ఉన్న వారిని
పరామర్శించడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఇబ్బందులు ఉన్న పరామర్శించాలి అంతే. చాలా సందర్భాల్లో మనం పెళ్లిళ్ళకు పోకపోయినా పర్వాలేదు, ఏదైనా ఫంక్షన్లకు పోకపోయినా పర్వాలేదు, ఏదైనా టూర్లకు పోకపోయినా పర్వాలేదు, కానీ ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇరుకుల్లో ఉన్న వాళ్ళకి, ఆపదల్లో ఉన్న వారికి మరి సపోర్టివ్ ఉంటే, ఎంతసేపు ఫైనాన్షియల్ గా సపోర్టివ్ గా ఉండడం మాత్రమే కాదు, అంటే ఆర్థిక సహాయమే చేయమనే అవసరం లేదు, కానీ వెళ్ళి ఆ పరిస్థితుల్లో ఉన్న పరుసుల్ని వెళ్ళి భుజం తట్టి వాళ్ళ బాధను మనం పంచుకున్నట్లయితే ఆ ఆదరణ ఎంత గొప్పదో ప్రియులరా. అది భక్తి అంటా ఉన్నాడు ఆయన. ఆదరణ ఎంత గొప్పదో ఆ విధంగా మనం ఉండాలి ప్రియులరా. నిజంగా యాజ్ అ చర్చ్ గా ప్రియులరా గమనించినట్లయితే నాగేశ్వర వాళ్ళ మధు లాస్ట్ సాటర్డే షేర్ చేసుకుంటూ వచ్చిండు అన్న. వాళ్ళ మధు అనుకున్న పరిస్థితుల్లో ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మాకు ఆ టైమింగ్ సరే తెలియలేదు అనమాట. ఫినరల్కి వెళ్ళలేకపోయినాం, వెళ్ళినా అందుకోలేని పరిస్థితుల్లో ఉండే అనమాట. ఆ వీక్ సంఘంగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మనసు ఆగలేదు వెళ్ళడానికి. నాకు కానీ రాజన్న మనసు ఆగలేదు, వెళ్ళాలి, వెళ్ళి దర్శించాలి, పరామర్శించాలి, వెళ్ళి ఆ కుటుంబం భుజం తట్టాలి అని మరి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ వీకో మేము కొంతమంది వెళ్ళినాం. వెళ్ళి ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు, ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఎంత ఆదరణ ప్రియులరా. అన్న వాక్యం చేస్తా వచ్చిన రాదన్న ఆ సందర్భాల్లో ఎంత ఆదరణ. ఆ అన్న ఎంత డిప్రెషన్ లో ఉండే ఆ పరిస్థితుల్లో అన్న మన సాటర్డే షేర్ చేస్తా ఉన్నాడు. ఒకవేళ మీరు వచ్చి భుజం తట్టకపోతే, మీరు వచ్చి ఆ వాక్యం నా చెవిలో పడకపోతే నేను ఈ రోజు మీ మధ్యలో ఉండకపోయేవాడినేమో, డిప్రెషన్ లో ఉండేవాడినేమో అని అన్న ఆ రోజు మన ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. షేర్ చేస్తూ వచ్చిన పిల్లరా. నిజంగా అట్లాంటి సందర్భాల్లో భుజం తట్టాలి. తర్వాత మళ్ళా కొన్ని వారాల తర్వాత మళ్ళా సంఘంగా మళ్ళా మ్యాథ్యూ సంఘ్ లాంటి గాస్పల్ మీటింగ్ ఇక్కడ పెడతా ఉన్నప్పుడు జెస్సీ అన్న మళ్ళా కొంతమందిగా మళ్ళీ వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించి అనేక కుటుంబాలను దర్శించి మళ్ళా మరి వాళ్ళకి భుజం తట్టి మరి వాళ్ళని ఆదరించినప్పుడు వాళ్ళు ఆ ఫ్యామిలీ మరి ఎంతో మరి నెమ్మది పొందినట్లుగా, ఆ ఫ్యామిలీ ఎంతో మరి ఎంత బాధలో ఉన్నా సరే దేవుడు ఆదరించినట్లుగా మరి చూస్తూ వచ్చిన పిల్లరా. నిజంగా ఎంత గొప్ప దేవుడో. ఈ విధమైన భక్తి మరి ఆయన కావాలంటా ఉన్నాడు పిల్లరా. నిజంగా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి పిల్లరా, యాజ్ ఎ బిలీవర్స్ గా. అందుకే గెలిషియన్స్ 6:2 ఒకరి భార్యలో ఒకరు ఏం చేయాలి, మూసుకోవాలి. ఒకరి అవసరతలో ఒకరు పాలు పంచుకోవాలి. అందుకే నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ యోబు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోబు సమస్తం కోల్పోతాడు. తన కొడుకుని కోల్పోతాడు, తన ఆస్తిని కోల్పోతాడు, తన బిడ్డలను కోల్పోతాడు, సమస్తం కోల్పోతాడు. చివరికి అయినా సరే తన నోటి నుంచి ఆయన తప్పు చేయలేదు. ఆఖరికి తన కట్టుకున్న వైఫ్ కూడా, ఆయన భార్య కూడా, నువ్వు ఎందుకు ఇంకా నీ దేవుని పట్టుకొని నువ్వు వేలాడుతా ఉన్నావు, నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపోరాదు అని అన్నప్పుడు మరి యోబు మరి ఎక్కడ కూడా దేవుని తప్పు చేయలేదు. ఆ సందర్భంలో ఉన్నప్పుడు తన యొక్క ఫ్రెండ్స్, తన యొక్క ఆత్మీయ స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యో నా ఆత్మీయ స్నేహితుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడే అని వచ్చి వాళ్ళు భుజం తట్టి ఆయన బాధను మరి వాళ్ళు పంచుకున్నట్లుగా. ఒకసారి చదువుదాం ప్రియులారా, యోబు గ్రంథం 2వ అధ్యాయము. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11-13 ఒకసారి చదివినట్లయితే, యోబు గ్రంథం 2వ అధ్యాయము. తేమానీయుడైన ఎలిఫజు, మహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రమును చింపుకొని ఆకాశం తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఆ బాధ అత్యధికం కంటే అనుగ్రహించి ఎవరినో అతనితో ఒక మాటను పలకక రెయిన్బోవుల్లో మరి ఆయన తోడుగా మరి ఉన్నట్లుగా మరి దీని గ్రంథంలో బైబిల్ వాక్యంలో మనం చూడొచ్చు పిల్లరా. నిజంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చర్చ్ గా, ఇండివిజువల్ గా
మరి ఫోన్ చేసి వాళ్ళని మాట్లాడడం కానీ వాళ్ళని తట్టడం కానీ చేసినట్లయితే ఎంతో ఆదరణ ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. దీంట్లో రెండవదిగా మనం ఇల్లు చూసినట్లయితే ఇంకొకటి, ఇహలోక మాలిన్యంను అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలని మరి అక్కడ యాకోబు గారు అంటా ఉన్నాడు. ఏదో మనం చూసినట్లయితే సండే ఒకసారి చర్చ్కి వచ్చి ప్రార్థనకు రాకుండా, బైబిల్ స్టడీస్ కి రాకుండా, సావాసం యొక్క ఇంపార్టెన్స్ తెలిసి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామా? ఒకసారి ఆలోచించండి పిల్లరా. జనరల్ గా ఫ్రైడే ప్రేయర్ కి రమ్మంటేనే టైం లేదంటాం. ఏ టైంకి? ఎర్లీ మార్నింగ్ 5 o'clock. ఆ టైంలో టైం లేదు అని మనము మాట్లాడే వారిగా ఉంటాం అనమాట. నిజంగా ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనల్ని మనము అర్థం చేసుకోవాలి పిల్లరా. మనం వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉంటున్నట్లయితే, దేవునితో ప్రతిరోజు డీపర్ రిలేషన్ ని కలిగి ఉండి మనం వెళ్తా ఉన్నట్లయితే, వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నట్లయితే, బైబిల్ స్టడీస్ కానీ, ప్రార్థనలకు కానీ, సంఘ సహవాసానికి రావడానికి మన మనసు ఆగదు. ఆగలేం కూడా. వ్యక్తిగత ప్రార్థన మనం కలిగి ఉంటున్నట్లయితే, ప్రభుతో డీపర్ రిలేషన్ మనం కలిగి ఉంటున్నట్లయితే, నిజంగా మనము ఆ ఆ ఆ ఆ సాహసం మనం ఉంటున్నట్లయితే, మరి సంఘ ప్రార్థనలకు రావడం వీటికి మన మనసు ఆగదు. ఇక్కడ కూడా ఆగదు. ఇవేమీ లేకుండా సండే వచ్చి వర్షిప్ చేసి కొద్దిసేపు వాక్యం విని నా ఆత్మీయ జీవితానికి ఇది సరిపోతుందిలే అనుకుంటే అది పొరపాటే. అది మన అనాలోచితనే. దానిని హిపోక్రసీ భక్తి అంటారు. అది ఏ మాత్రం కూడా. అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, లోకంలో ఉన్నదంతా ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతా ఉన్నప్పుడు మరి ఏదో ఆదివారం వచ్చి మిగతా డేస్లలో నేను ఆత్మీయంగా ఉంటా ఉన్నాను, నాకు సరిపోతుందిలే అని ఉంటే అది మన పొరపాటే. మన ఆత్మీయ జీవితం మనల్ని మనమే కుంటి చేసుకున్నట్లుగా ఉంటది పిల్లరా. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇహలోక మాలిన్యము అంటే పాప వ్యవస్థ నుండి, ఈ లోకం నుండి వేరుగా ఉండడం. పాప వ్యవస్థ నుండి, ఈ లోకం నుండి వేరుగా ఉంటూ ప్రభువుకి దగ్గరగా రావడం, దేవుని వాక్యానికి దగ్గరగా రావడం, దేవుని పిల్లలతో సాహసం కలిగి ఉండడం పిల్లరా. ఒకసారి అర్థం చేసుకోవాలి. చాలా నేను ప్రభువును నేను అంగీకరించిన తర్వాత దేవుళ్ళు ఎదుగుతా ఉన్నప్పుడు, చక్కగా దేవుళ్ళు ఎదుగుతా ఉన్నప్పుడు 3-4 ఏళ్ల క్రితం నేను ఏ రోజు కూడా అనారోగ్యం ఉంటే తప్ప, తప్పని పరిస్థితుల్లో తప్ప నేను బైబిల్ స్టడీ ఇట్లా నేను మానను అనమాట. యాజ్ యూజువల్ గా రావడానికే నా మనసు ఉంటది అనమాట. ఎప్పుడు కూడా వెళ్తా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నా 4 ఏళ్ల క్రితం చక్కగా వెళ్తా ఉన్నప్పుడు ఒక వీక్ అంతా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం ద్వారా దేవుడు కంటిన్యూస్ గా మాట్లాడుతూ వస్తా ఉన్నాడు జోసెఫ్ క్యారెక్టర్ ద్వారా. జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. యాకోబు ఎట్లా మరి పాపం నుండి పారిపోయినాడు, బైబిల్ స్టడీ ద్వారా దేవుడు అదే మాట్లాడినాడు. ఆ రోజు మంత్లీ ప్రేయర్ ద్వారా దేవుడు అదే మాట్లాడినాడు. సండే కూడా దేవుడు నాతో అదే మాట్లాడినాడు. ఒకరోజు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళుండే, ఆమె జనరల్ గా మెసేజ్ చేస్తా ఉండే, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తా ఉండే. ఆమె నేను దేని కూడా రిప్లై ఇవ్వకపోతుండే. నాకు సినారీ అర్థమైంది, కానీ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నేను ఒక అన్న దగ్గర పని చేస్తా ఉండే. 6,000 రూపాయలకి నేను పని చేస్తా ఉండే, 8,000 రూపాయలకి నేను పని చేస్తా ఉండే అన్న మేనేజర్ కింద. అప్పుడు నేను మేనేజర్ రోల్ లేను, వెళ్తా ఉండే. అట్లాంటి సిచ్యువేషన్ లో ఆ ప్రీమియం తేవడానికి నేను మణికొండ వెళ్ళదు. చాలా సందర్భాల్లో కమ్యూనికేటెడ్ లో, విల్లాస్లలో, పెద్ద పెద్ద ఇళ్లలో పోతే కనుక వాటర్ కూడా ఇవ్వరు. గన్నం కాన్సే బయటికి వెళ్ళిపోమంటారు అనమాట. ఇంటికి వెళ్ళినాను. ఆమె లోపల రమ్మన్నది, చాయ్ ఇచ్చింది తాగిన, వాటర్ ఇచ్చింది తాగిన, చాయ్ ఇచ్చింది తాగిన, పైసలు ఇచ్చింది. యాక్చువల్ గా ప్రీమియము 60,000 రూపాయలు, 70,000 రూపాయలు అందులో పెట్టి, అప్పుడు 2,000 రూపాయల నోట్లు ఉంటుండే, పెట్టింది. నేను లెక్కేసినాను, మేడం 5 నోట్లు ఎక్కువ వచ్చినాయి మేడం,
10,000 రూపాయలు ఎక్కువ వచ్చింది తీసుకుని అంటే ఆమె ఏమన్నా తెలుసా, ఉంచుకో నీ పాకెట్ మనీ, నువ్వు నాకు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అన్నది. వెంటనే అక్క మీరు 10,000 నాకు ఇచ్చినా నేను మా మేనేజర్ చెప్తాను, నేను ఇంత ఇచ్చిందని, నువ్వు ఎంత ఇచ్చినా నేను ఖచ్చితంగా చెప్తానక్క అని వెంటనే అక్క నా వాక్యం పుచ్చుతా ఉంది హృదయంలో. పోయేటప్పుడే నా వాక్యం నెమరేసుకుంటా ఉన్నా హృదయంలో. కంటిన్యూస్ గా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు వెంటనే అక్క అక్క అని ఆ 10,000 రూపాయలు ఆమె దగ్గర వేసి మిగతా డబ్బులు నేను తీసుకొని వచ్చాను అనమాట. దేవుడు బికాస్ ఆఫ్ బైబిల్ స్టడీ, బికాస్ ఆఫ్ ప్రేయర్, బికాస్ ఆఫ్ నిజంగా దేవుడు నేను ఎక్కువ నేర్చుకుంది కూడా ప్రేయర్స్ లోను బైబిల్ స్టడీస్ ద్వారానో దేవుడు నాకు ఎంతగానో నన్ను నేర్పిస్తూ బలపరుస్తూ నన్ను దేవుడు హెచ్చరిస్తూ గద్దిస్తూ ఇలా అనేక సందర్భాల్లో దేవుడు సహాయం చేస్తా వచ్చిన పిల్లరా. నిజంగా ఏ విధంగా మనం స్కిప్ చేయగలం చెప్పండి? ఇక్కడ ఆదివారం ఒక్కరోజు సరిపోతుందా? ఏలోక మాలిన్యం నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతామా? కాపాడుకోలేము. అది భక్తి, అది హిపోక్రసీ భక్తి. జాగ్రత్తగా ఉండాలి. ఒక వాక్యం చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. అందుకే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. యాజ్ ఎ బిలీవర్స్ గా, చర్చ్ మెంబర్స్ గా మరి ఏలోక మాలిన్యం మనం అంటకుండా ఉండాలంటే మరి వ్యక్తిగతంగా ప్రభుత్వ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం మరి ప్రార్థన కుటుంబ సంఘ ప్రార్థనకు మనకు ఎంతో అవసరం. బైబిల్ స్టడీ మనకి ఎంతో నేర్పుతుంది. చర్చ్ లో నేర్చుకుని కొద్దిగా ఉంటది, కానీ బైబిల్ స్టడీస్ లో, ప్రార్థనలో, హౌస్ విజిటింగ్స్ ఇలా వెళ్తా ఉన్నప్పుడు నేర్చుకునేదే ఎక్కువ ఉంటది. దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ గా నేనే ఉన్నా పిల్లరా, ఏ మాత్రం కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. సో ఈ 2 విషయాలు మరి నాకు నిజమైన భక్తి మనం కలిగి వస్తా ఉంటున్నామా? మరి హెల్ప్ఫుల్ గా ఇతరులకు వస్తా ఉంటున్నామా? మరి ఏలోక మాల్యం మనం అంటకుండా మరి మనల్ని మనం కాపాడుకోగలుగుతా ఉన్నామా? ప్రభు మీద మనం ఆనుకోగలుగుతా ఉన్నామా? ఈ విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఈ విషయాల్లో మనం తప్పిపోతా ఉంటే రాత్రికాల సమయం సరి చేసుకుందాం. అందరం కూడా మరి ఏదో ఒక సందర్భం తప్పిపోతా వస్తా ఉంటాం. నేను మొన్న ఒక ప్లాట్ కొందామని అప్పుడు ఎప్పటి నుంచో ఉంటుండే, నా దగ్గర పైసలు లేకపోతుండే ప్లాట్ నేను కొంటా వచ్చిన అనమాట. కానీ అది నేను కొన్నదానికంటే తక్కువ అది నన్ను మిస్గైడ్ చేసి రిజెక్షన్ చేసింది అనమాట. నా మనసు ఆగలేదు, నాకు గుర్తుంది. వచ్చి అంకుల్తో షేర్ చేసిన, అంకుల్ ఈ విధంగా అయింది అంకుల్, ఇట్లా అయింది అంకుల్ అని షేర్ చేస్తే అంకుల్కి వచ్చిన తర్వాత నాకు నైట్ నిద్రపట్టలేదు. ప్రభుత్వ క్షమాపణ అడిగిన దేవుడు. తర్వాత నెక్స్ట్ డే సండే దేవుడు నాతో మాట్లాడిండు. ఇట్లాంటి ఆ మెసేజ్ మీరు వినండి దయచేసి. ఒక ముసలైన ఒక యంగ్ ప్రాఫిట్ మధ్య జరిగిన కన్వర్జేషన్, ఏ విధంగా ఆయన ట్రాప్ అయిండు అనేది నేను ఫస్ట్ టైం మెసేజ్ వినడం. అది నా ఆత్మీయ జీవితంలో అట్లాంటి మెసేజ్ వినడం ఫస్ట్. అన్న ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. దేవుడు క్షమాపణ అడిగిన, ప్రభా ఈ విషయంలో నేను తప్పు చేసిన ప్రభా, నేను క్షమించు ప్రభా, రిపీట్ కావద్దు ప్రభా, రిపీట్ చేయను ప్రభా ఇంకోసారి అని. మన భక్తి మంచిగుంటది అనుకుంటాం, మనం పోయేవే మంచిగుంటదే అనుకుంటాం, కానీ ట్రాప్ లో పడతాం. ఏదో ఒక రోజు సాతాను గుంజుకుంటది. ఏదో ఒకరు ఏవోలకు మాలిన్యంలో కలిసిపోయేవారుగా మనం వస్తా ఉంటాం. పిల్లల జాగ్రత్త, బీ కేర్ఫుల్. యాకోబు గారు చెప్తా ఉంది, దేవుని వాక్యం చెప్తా ఉంది నిజమైన భక్తి అంటే ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం భక్తి కాదు, ఏదో ఉండడం కాదు. నిజమైన భక్తి అంటే మరి మనం చూస్తూ వచ్చినాం కదా, మరి హెల్ప్ఫుల్ గా ఉండడం, తర్వాత ఏలోకి మాలిన్యం అంటకుండా మరి పవిత్రంగా మరి దేవుని కొరకు సాక్షులుగా రోషం కలిగి ఈ ఆత్మీయ జీవితంలో మనం జీవించే వారికి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియరా, దేవుడి వాక్యం very important. 3 things we saw. One is keeping yourself from being polluted by it. How do you keep yourself from being polluted? Oh. Yeah. How do you keep yourself from being polluted? By being serious about the things of God, by being serious about attending, and not only attending, listening,
God's word, and also an action, taking care of the poor in their need, times of need. And the way we speak, so important, no? Do we realize the seriousness about the wrong things we talk about people, talk without checking facts or pass judgment on people? The seriousness, what it says is, if you can't keep a tight rein on your tongue, your religion is worthless. Worthless ante? No value. You may be a believer for 30 years. If you haven't learned to control your tongue, your religion is zero. That means if God tests you after 30 years, He puts an exam for you, you get 0 out of 100. You know, we think we are okay. We think we are okay. Let us be careful. See, whatever we feel like telling, we will talk. Keep a tight rein on his tongue. Let's pray. Father, we thank you for this time. Thank you for your precious word. Lord, may we remember, Lord, that keeping a tight rein on our tongue, helping orphans and widows in their distress, or keeping ourselves from being polluted by the word, it takes effort, it takes discipline, it takes a deliberate attempt for us to be self-controlled and not pretend to be one person inside and another to be outside. Lord, have mercy on us, Master. We focus so many times on what people do to us, and we react in that way. We don't think of what you want us to do. We are deceiving ourselves by saying we are believers. Teach us, Lord, to submit to you, to walk by the Spirit, to be led by your Holy Spirit in all things. Especially we pray for Peace and Joy Fellowship Church. Cleanse us as a church, Master. Cleanse us, Master. May we submit to you, discipline us. Whatever it takes, discipline us, but may we come into the path of holiness and righteousness. Thank you, Lord. Thank you for this time. In Lord Jesus' most precious name we pray. Amen. Thank you.